వెట్టి చాకిరీ నిర్మూలనకై జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా. వెట్టి చాకిరీ నిర్మూలనకై జిల్లా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వెట్టి చాకిరీ నిర్మూలనపై జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్పర్సన్గా, జాయింట్ కలెక్టర్ కన్వీనర్గా ఉంటారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, పీడీ డిఆర్డీఏ పీడీ డ్వామా, లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ, పోలీస్ శాఖల ప్రతినిధులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు చెందిన 3 వ్యక్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కమిటీకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీ గ్రామాలు, పట్టణాల్లో వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి సంబంధిత వ్యక్తులపై చర్యలకై జిల్లా కలెక్టర్కు నివేదిస్తుందని, ఆ బాధితుల పునరావాసానికి సూచనలు ఇస్తుందన్నారు. రుణం వసూలుకై వేసిన కేసుల విషయంలో బాధితులకు మద్దతుగా నిలుస్తుందన్నారు. వెట్టి చాకిరీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వెట్టి చాకిరీ లేకుండా చర్యలు చేపట్టాలని, వెట్టి చాకిరీ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నిఘా పర్యవేక్షణ సంఘం నోడల్ అధికారి మరియు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జి ధనలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, డిఆర్డీఏ పీడీ నాంచారావు, డిపిఓ లావణ్యకుమారి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రియాంక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ కీర్తి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.